పారిశుద్ధ్య లోపాలు, ప్రజల ఇళ్ల దగ్గరే మురికి కష్టాలు, అది గుడి అయినా అది బడి అయినా మహానుభావుల విగ్రహాల వద్దనైనా మురికి నీటి కుంటలతోనే నిండి ఉన్నాయి, మురికి వాసనతోనే మునిగిపోయి ఉన్నాయి. ప్రజలు కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటు వెళుతుందా అన్న అనుమానం నేను సైతం టీంకి కలిగింది. ఇక దేవాలయాలకు దర్శనానికి వెళ్లే ఆ ప్రాంతాలంతా కూడా మురికిమయమయ్యి డ్రైనేజీ నీరు కూడా బయటికి వెళ్లే దారి లేక ఆ మురికి నీటిలోనే అనేక రోగాల బారిన పడుతున్న ప్రజల క్షేమం కోసం ప్రజల ముందుకొచ్చినా రాకపోయినా నేను సైతం టీం అంటూ మేము ముందుకే వెళ్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మేమంటూ పోరాటం చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రజలు కూడా నేను సైతం అంటూ మీరు ముందుకొస్తే కనీసం కొన్ని సమస్యలైనా సరే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ మౌనంగా ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ప్రశ్నించలేని స్థితిలో ఉంటే ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకి బొస్టు పట్టే ప్రమాదం ఉంది. కాస్త ఆలోచించండి. నేనేదో ఆశించి మాత్రం ఇది అన్నీ చేయట్లేదు, ఒక ఆశయంతో వెళ్తున్నా. ఆశయానికి పునాది కావాలన్న మా ఆలోచనకు మీరు సపోర్ట్గా నిలబడి నేను సైతం అంటే మీ యొక్క కనీసం మీ గ్రామాల అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ముందుకు రావాలన్నది నేను కోరుకుంటూ జై హింద్.